తెలంగాణ కుంభమేళాగా పేరొందిన మేడారం మహాజాతర నేటితో ముగియనుంది. ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజన జాతరగా గుర్తింపు పొందిన మేడారం ఈ ఏడాది కూడా భక్తజనంతో జనసంద్రంలా మారింది. వనదేవతలు సమ్మక్క సార్లమ్మ గద్దెలపైకి చేరుకోవడంతో మేడారం పరిసర అరణ్య ప్రాంతమంతా భక్తుల జైకారాలతో మార్మోగింది. జంపన్నవాగులో లక్షలాది మంది భక్తులు పుణ్యస్నానాలు చేసి అమ్మవార్లకు బంగారంగా భావించే బెల్లంతో మొక్కులు చెల్లించుకుంటున్నారు. నిన్న ఒక్కరోజే సుమారు 50 లక్షల మందికి పైగా భక్తులు వనదేవతలను దర్శించుకోగా గత 3 రోజులుగా మొత్తం 80 లక్షలకు పైగా భక్తులు మేడారం జాతరలో పాల్గొన్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. సమ్మక్క సార్లమ్మలతో పాటు పగిడిద్దరాజు గోవిందరాజు గద్దెలపై కొలువుదీరడంతో భక్తుల రాక మరింత పెరిగింది. ఇవాళ సాయంత్రం సమ్మక్క వనప్రవేశం ఘట్టంతో మేడారం మహాజాతర అధికారికంగా ముగియనుంది. మేడారం మహాజాతరకు భక్తులు భారీగా తరలి రావడంతో జాతర పరిసర ప్రాంతాలు పూర్తిగా రద్దీతో నిండిపోయాయి. ప్రత్యేకంగా తాడ్వాయి మేడారం మార్గంలో భారీగా ట్రాఫిక్ జామ్ కూడా ఏర్పడింది. తాడ్వాయి నుంచి మేడారం వెళ్లే రహదారిలో దాదాపు 8 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. గత 3 రోజులుగా జాతరలో పాల్గొని మొక్కులు తీర్చుకున్న భక్తులు తిరిగి ప్రయాణం అవుతూ ఉండటంతో రహదారులపై రద్దీ మరింత పెరిగింది. శుక్రవారం పస్రా నుంచి తాడ్వాయి మేడారం వరకు వేల సంఖ్యలో వాహనాలు 2.5 గంటల పాటు రోడ్లపైనే చిక్కుకుపోయాయి. ట్రాఫిక్ నియంత్రణకు పోలీసులు భారీగా ఏర్పాట్లు చేసినప్పటికీ భక్తుల సంఖ్య ఎక్కువగా ఉండటంతో ఇబ్బందులు తప్పలేదు. మేడారం మహాజాతర జనవరి 28న ప్రారంభమై నేటితో ముగియనుంది. బుధవారం కన్నపల్లి నుంచి సారలమ్మ, మహబూబాబాద్ జిల్లా పూనుగొండ్ల నుంచి పగిడిద్దరాజు, ములు కొండరాయి నుంచి గోవిందరాజు గద్దెలపైకి చేరుకోవడంతో జాతర ప్రారంభమైంది. 29వ తేదీన చిలకలగుట్ట నుంచి సమ్మక్కను ప్రధాన గద్దెపై ప్రతిష్ఠించారు. శుక్రవారం 4 దేవతలు భక్తులకు దర్శనమివ్వగా ఇవాళ సాయంత్రం 4 తిరిగి వనప్రవేశం చేయనున్నారు. చివరి రోజు కావడంతో భక్తుల రాక మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. భక్తుల రద్దీ దృష్ట్యా ఆర్టీసీ మరిన్ని ప్రత్యేక బస్సులను మేడారం జాతరకు నడుపుతుంది. అలాగే భద్రత, వైద్య సేవలు, తాగునీరు, ట్రాఫిక్ నియంత్రణపై కూడా ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. అరణ్య ప్రాంతంలో జరిగే ఈ అద్భుతమైన మహాజాతర భక్తుల భక్తి భావాలతో మరోసారి తెలంగాణ గర్వంగా నిలిచింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా స్పెషల్ కరెస్పాండెంట్ శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్ చెప్పండి. రైట్ మనసు ఏదైతే తెలంగాణ కుంభమేళాగా పేరు పొందినటువంటి మేడారం మహాజాతర నేటితో ముగియనుంది. ఆసియా ఖండంలోని అతిపెద్ద గిరిజన జాతర గుర్తింపు పొందినటువంటి ఈ మహోత్సవం ఈసారి కూడా భక్తజనంతో రికార్డు స్థాయిలో రద్దీని నమోదు చేసిందని చెప్పుకోవాలి. అయితే వనదేవతలు సమ్మక్క సారలమ్మ గద్దెలపై కొలువుదీరడంతో మేడారం ప్రాంతం అక్షరాల జనసంద్రంగా ఒకసారి మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం అయితే కనిపిస్తోంది. అయితే సాధారణంగా కొన్ని వేల జనాభా మాత్రం ఉండే ఆ అరణ్య ప్రాంతంలో ఇవాళ ఈ 3 రోజుల్లో ఇది దాదాపు ఈ 5 రోజుల పాటు కూడా లక్షల నుంచి కోట్లకు చేరిన భక్తుల పోతుంది. అయితే జంపన్నవాగులో లక్షలాది మంది భక్తులు పుణ్యస్నానం చేసి అమ్మవార్లకు ఏదైతే బంగారం అంటే బెల్లాన్ని బంగారంగా భావించి మొక్కులు చెల్లించుకుంటూ ఉంటారు భక్తులు. అయితే తమ భక్తిని అలా బంగారాన్ని సమర్పించి భక్తులు పెద్ద ఎత్తున తన భక్తిని చాటుకునే ప్రయత్నం చేశారు. అయితే సగటున రోజుకు దాదాపు 20 నుంచి 25 లక్షల మంది కూడా జంపన్న వాగు వద్దకు చేరుకున్నట్లు కూడా అధికారులు అంచనా వేస్తా ఉన్నారు. అయితే ఇక భక్తుల సంఖ్యపై గణాంకాలు కూడా ఒకసారి మనం పరిశీలిస్తే కనుక నిన్న ఒక్కరోజు సుమారు 50 లక్షల మందికి పైగా భక్తులు వనదేవతలను దర్శించిన సమాచారం. అయితే దాదాపు 60% మంది ఒక్కరోజు మేడం జాతరకు వచ్చిన ఒక లెక్కలు చెప్తున్నట్టు పరిస్థితి మనం చూస్తున్నాం. అయితే గత 3 రోజుల్లో మొత్తం 8 లక్షలకు పైగా భక్తులు జాతరలో పాల్గొన్నట్లు కూడా అధికారులు అంచనా వేస్తున్నారు. సగటున చూస్తే కనుక రోజుకు 26 నుంచి 27 లక్షల మంది భక్తులు మేడారం చేరుకున్నట్లు కూడా విశ్లేషణ చెప్తా ఉన్నాయి. అయితే సమ్మక్క సారలమ్మలతో పాటు కూడా పగిడిద్దరాజు, గోవిందరాజు కూడా గద్దెలపై కొలువుదీరడంతో భక్తుల రాక మరింత పెరిగిందని చెప్పుకోవాలి. అయితే 4 వనదేవతల దర్శనం ఒకేసారి లభించడంతో చివరి 2 రోజులు రద్దీ ఒక్కసారిగా పెరిగే అవకాశం ఉంది. మనం ఇందాక చెప్పుకున్నట్టు కూడా 50 లక్షల మంది నిన్న రావడంతో ఇవాళ కూడా 50 లక్షల పైకి కూడా భక్తులు అక్కడ చేరుకునే అవకాశం కనిపిస్తున్నట్టు కూడా అధికారులు అంచనాగా చెప్తా ఉన్నారు. అయితే ఈ భారీ భక్తుల రాకతో పాటు పలు సవాళ్లు కూడా అక్కడ ఎదురుపడ్డటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ప్రత్యేకంగా ఏదైతే తాడ్వాయి మేడారం మార్గంలో దాదాపు 8 కిలోమీటర్ల మేర భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడి వేలాది వాహనాలు దాదాపు 2 నుంచి 3 గంటల పాటు కూడా ఒకే చోట ఎక్కడైతే ఆగావో అక్కడే అలాగే నిలిచిపోయిన పరిస్థితి అక్కడ నెలకొన్న పరిస్థితి మనం చూస్తున్నాం. అయితే జాతర ముగింపు దశకు చేరుకోవడంతో ఒకసారిగా తిరుగు ప్రయాణాలు అంటే జాతరకు వచ్చినటువంటి భక్తులు ఎవరైతే వారంతా కూడా ఒకేసారి తిరుగు ప్రయాణం మొదలవగా రోడ్లపై ఒత్తిడి మరింత పెరిగిందని అటు పోలీసులు కానీ రవాణా శాఖ సంబంధించిన అధికారులు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఏదైతే పోలీసులు రవాణా శాఖ అదనపు సిబ్బంది డైవర్షన్ అమలు చేసినప్పటికీ కూడా భక్తుల సంఖ్య అధికంగా ఉన్నందుకు కొంత ఇబ్బందులు తలెత్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. అయితే ఇక ఈ జాతర ముగింపు విషయానికి వస్తే కనుక ఇవాళ సాయంత్రం సమ్మక్క వనప్రవేశం ఘట్టంతో మేడారం మహాజాతర అధికారికంగా ముగియనుంది. అయితే ఈ 4 వనదేవతలు తిరిగి అడవులకు వెళ్లడంతో ఈ మహోత్సవానికి ముగింపు పలకనున్నారు. అయితే మొత్తంగా చూసుకుంటే కనుక మనం ఇందాక చెప్పినట్టు 80 లక్షల మంది పైగా ఆ భక్తులు ఇప్పటి వరకు రావడం, నిన్న ఒక రోజు 50 లక్షల మంది దర్శనం చేసుకోవడం, సగటున 25 లక్షల మంది ఒక రోజు హాజరు కావడం
అలాగే 8 కిలోమీటర్ల ట్రాఫిక్ జామ్ అవడం అనేది ఇవన్నీ మేడారం మహాజాతర కేవలం ఒక ఆధ్యాత్మిక వేదిక మాత్రమే కాదు, ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామికంలో ఒకటి కూడా తెలంగాణ మరోసారి గర్వంగా నిలిచిందని చెప్పుకోవచ్చు. అయితే ఓవరాల్ గా చూసుకుంటే కనుక మేడారం మహోత్సవం ఇవాళ సమ్మక్క వన ప్రవేశంతో పూర్తిగా మేడారం జాతరకు సంబంధించి ముగినున్నదనే విషయం మనకు తెలుస్తోంది మనస. ఓకే, థ్యాంక్ యూ శ్రీకాంత్.